తెలంగాణ అదే ఉంటుందండి డెఫినెట్గా. తెలంగాణ మనంతా ఒకటే కదా. అంటే అధికారంలోకి వచ్చేంత ఉండదు, కానీ కాంగ్రెస్ డెఫినెట్గా బొత్తిగా 1%, 0.5%లోంచి 4%, 5%కి పెరగచ్చు. ఎవరితోనో ఎలియన్స్ వెళ్తే కొన్ని సీట్లు కూడా రావచ్చు. ఉన్నారు అందులో చాలా మంచి స్ట్రాంగ్ క్యాండిడేట్లు ఉన్నారు, కానీ పార్టీకి ఓట్లేసే పరిస్థితి లేదు. అధికారులే కదా మరి, ఇంకేంటి. వైఎస్ఆర్సీపీ వాళ్ళు గొడవ చేస్తున్నారు, తెలుగుదేశం వాళ్ళు ఎక్కువ మంది, అందరూ కాదు, పట్టాదారులు ఎక్కువ మంది వైఎస్ఆర్సీపీ, కౌలుదారులు ఎక్కువ మంది కాదు. ఈ పరిస్థితిలో వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ ఉండగా అక్కడ జరుగుతోందంటే ఎమ్మెల్యే వాళ్ళందరూ వచ్చి వీళ్ళకి సానుభూతి ప్రకటించి అన్నీ చేశారు. ఎమ్మెల్యే వీళ్ళతోటే ఉన్నాడు, పట్టాదారులతో. సో డెఫినెట్గా ఆఫీసర్లు చేశారు. ఆఫీసర్లు ఎందుకు డబ్బులు చేశారండి అని వీళ్ళు అంటారు. అందరూ కలెక్టర్ దగ్గర నుంచి కింద లెవెల్ వరకు అందరికీ ఎవరి డబ్బులు వాళ్ళకి ఇచ్చారండి అని. అదే విచారణ జరిగితే బయటపడుతుంది. బాగా జరిగింది. మంగళం పాదయాత్ర ఉంది, బాగానే జరిగింది. అదే చెప్తుంది. ఏపీలో మామూలుగా ఇన్కంబెన్సీ, యాంటీ ఇన్కంబెన్సీ డెఫినెట్గా అన్ని చోట్ల ఉంటుంది. యాంటీ ఇన్కంబెన్సీ ఓటు ఎంత % వచ్చిందని చూసుకోవాలి. వీళ్ళిద్దరూ కలవటం అనేది కొంచెం వీళ్ళకి బలం. మన ఎవరో పవన్ కళ్యాణ్, చంద్రబాబు కలవటం. సో ఎలక్షన్ అనేటప్పటికి ఇప్పుడు ఇది ఇక్కడ ఈసారి జరుగుతున్న ప్రయోగం భారతదేశంలో ఎప్పుడు ఎక్కడా జరగల. జగన్మోహన్ రెడ్డి చేసిన ప్రయోగం ఏంటంటే, ఎక్కడ అప్పు దొరికితే అక్కడ అప్పు చేసి మనకు వచ్చిన డబ్బు మొత్తం అంతా కూడా బిలో పవర్టీ లేని వాళ్ళకి పంచిపెట్టేయడం అని ఒక కొత్త ఐడియా. అసలు ఈ పంచిపెట్టాలు ఇవ్వడాలు ఇందిరాగాంధీ స్టార్ట్ చేసింది. అందులో ఏమి ఇచ్చారు? ఓన్లీ భూములు ఇవ్వడం, ఇవి చేశారు. డబ్బులు ఇవ్వడం చేయలే. ఎన్టీ రామారావు గారు వచ్చి బియ్యం ఇవ్వడం చేశారు. అలా ఒకళ్ళు కాంగ్రెస్ వాళ్ళు వచ్చి మాఫీ అంతా రుణమాఫీ అన్నారు. నెమ్మదిగా ఎలా వస్తుందంటే, మనకు వచ్చే రెవెన్యూ అంతా ఇచ్చేస్తే వీళ్ళు ఓట్లేస్తారు. అయితే ఒకటే ఓటర్ ఆలోచించవలసింది ఏంటంటే, ఎందుకు వీళ్ళంత తాపత్రయపడుతున్నారు? మీరు చూడండి, ఏ రైతు కూడా కొడుకుకి వ్యవసాయం చేయమని నాకు చెప్పట్లే. ఏ లారీ డ్రైవరు, ఆటో డ్రైవరు నా కొడుకు నాకన్నా గొప్ప డ్రైవర్ అవ్వాలని కోరుకోడు. ఎందుకు డాక్టర్ గారు కొడుకు డాక్టర్ అవడానికి ఇష్టపడతాడు, పొలిటీషియన్ కొడుకు పొలిటీషియన్ అవడానికి ఇష్టపడతాడు. ఎందుకంటే వీటిలో ఆదాయం ఎక్కువ ఉంది. జర్నలిస్ట్ ఎవడో కొడుకు జర్నలిస్ట్ అవ్వాలని కోరుకుంటారు. కానీ అయిపోతుంటారు జన్యుపరంగా అయిపోతుంటారు. నాకు చాలామంది తగులుతుంటారు. మా నాన్నగారు మీకు బాగా తెలుసండి అని. వాళ్ళు జర్నలిజం ఇప్పుడు కోర్సులు వచ్చే చదువుకుని బాగా మంచి ప్రొఫెషన్ కింద టేకప్ చేసుకుని వస్తున్నారు. సినిమా యాక్టర్ కొడుకుని సినిమా యాక్టర్ చేస్తాడు. కారణం ఏంటంటే అందులో బాగా ఆదాయం ఉంది. ఇందులో బాగా ఆదాయం ఉందన్నమాట. వచ్చి మీకు 2000 ఇచ్చి మీకు సేవ చేయడానికి అవకాశం ఉందని అడుగుతున్నారు. ఎవడన్నా హాస్పిటల్ దగ్గర బోర్డు పెట్టి మా దగ్గర ఆపరేషన్ చేయించుకుంటే 10,000 రూపాయలు ఇస్తానంటే ఎవడన్నా వెళ్తాడా? అసలు ఆ వీధిలో కూడా వెళ్ళరు. ఇది సేమ్ అలాంటిదే. మేము చేస్తాం ఆపరేషన్, మీకు 2000 ఇస్తున్నాం, ఇప్పుడు తర్వాత ఇంకా ఇవన్నీ కూడా ఇస్తాం అని చెప్తున్నారు. అది ఎవరైతే ప్రజల్ని వివేకం చేయాలో చేయగలిగిన వాళ్ళు ఎవరు లేరు. ఎవరో వాళ్ళ మాట వింటలేదు. పవర్టీ వల్ల ఆ డబ్బులు ముందు ఎవరిస్తే వాళ్ళు నెక్స్ట్ డబ్బుచ్చుకుని వ్యతిరేకంగా ఓటేయడం అనేది చాలా పెద్ద ట్రైనింగ్ ఇవ్వాలి. ఎందుకంటే పేదవాడు జనరల్గా ద్రోహం చేయలేకే రిక్షాలు లాక్కునో కూలి పని చేసుకునో బతుకుతున్నాడు. ఎక్కడో కూలి పని చేసేవాడు ఇంటికి వెళ్ళి అక్కడ ఏ బంగారం దొరికితే తీసుకుని పారిపోవచ్చు. పారిపోలేరు. 99% ఆఫ్ ద పీపుల్ బిలో పవర్టీ లైన్, ఆనెస్ట్ టు ద కోర్. అందుకే ఏవో చిన్న పనులు చేసుకుని బతుకుతారు తప్ప దొంగతనాలు చేయడం, అబద్ధాలు ఆడడం, నీ దగ్గర డబ్బు తీసుకుని కొడుకేయడం. అందుకే డబ్బులు ఇద్దరి దగ్గర తీసుకుంటున్నారు. వాళ్ళు ఎవరికి ఇష్టమైతే వాళ్ళకి ఇస్తున్నారు, చెప్పేస్తున్నారు కూడాను. ఇంకా వాళ్ళు రాలేదేంటి? మొన్న ఏంట్రా హైదరాబాద్లో చూడండి, పోలింగ్ 4 అవుతున్నా సరే పోలింగ్ చాలా చోట్ల 30%, 40% అయింది. తర్వాత ఎంక్వైరీ చేస్తే డబ్బులు రాలేదు. డబ్బులు రాక ఆగిపోయారు. డబ్బులు ఇచ్చుకున్నప్పుడు వెళ్ళి కూలీలు పడ్డారు. 7 దాకా 8 దాకా తెరిచి ఉండవలసి వచ్చింది. అది ఇక్కడ ఎప్పుడో వచ్చింది. ఇక్కడ మీకు గుర్తుందిగా 2014లో ఈ చెప్పుల పార్టీ ఆఫీస్ మీద వచ్చి పడిపోయారు. అది అలాగే దానికి ఏం వచ్చే పరిస్థితి లేదని చెప్పి సుబ్రహ్మణ్యం ఆపేశాడు. మిగతా ఇద్దరు ఇచ్చారు. మీరెందుకు ఎవరని దేశాయ్ గారి ఇంటికి, దేశాయ్ గారు కాంగ్రెస్కే పనిచేశాడు, చెప్పుల పార్టీకి పనిచేయాలి. అయినా మా ఆఫీస్లో కూర్చున్నాడు కాబట్టి ఆయన ఇంటి దగ్గరికి వెళ్ళి ధర్నా
ఏమి మా డబ్బులని ఆయన చేయడం నా జీవితం అంతా ఇంత ఆనిస్ట్గా బతికి కానీ ఏంటి పరిస్థితి అని. వాళ్ళకు వచ్చే డబ్బు వేరు. దేశంలో చాలా ఉన్నాయి. మీరు మహాభారతంలో ఒకసారి సంజయుడు చెప్తాడు ధృతరాష్ట్రుడికి, ఎందుకు వీళ్ళిద్దరూ ఇలా కొట్టి చచ్చిపోతున్నారు. రోజు రిపోర్ట్ ఇస్తూ ఉంటాడు సంజయుడు వచ్చి, ఈవేళ 5 చచ్చిపోయారు నీ కొడుకులు, ఈవేళ 10 మంది చచ్చిపోయారు అంటే ధృతరాష్ట్రుడు అడుగుతాడు, ఏంటి ఇది అసలు ఇలా కొట్టి చచ్చిపోవడం ఏంటి, గొడవ ఏంటంటే, భూమి కోసం నాయన, ఈ భూమిలో మణులు ఉన్నాయి, వజ్రాలు ఉన్నాయి, వైడూర్యాలు ఉన్నాయి, నీ బొక్కసం కోసం దాంట్లో ఉన్న డబ్బు ఉంది. రాజులు కొట్టుకునేది ఎప్పుడైనా సరే దీనికోసమే కొట్టుకుంటారు, ఇది సహజం, సృష్టి ఇది అన్నాడు. చదువుతుంటే నాకు అనిపించింది ఇప్పుడు కూడా అదే. మనకో మన వాళ్ళకో మంచి చేసుకోవటం కోసం ప్రజల ఓట్లు రావటం, పూర్వం ఏమో బాణాలు కత్తులు అవి వేసుకెళ్ళి గన్లు వేసి పేల్చుకునేవారు. తీసి ప్రజలకి డబ్బులు ఇస్తే ఓటు మనకు పడతాడనమాట. అదే ఆయుధం వాడి చేతిలో. ఆయుధం ఉన్న ప్రజలు మనకు ఎక్కువ ఉంటే మనం గెలుస్తాం. ఏమండి అప్పుల విషయంలో FRBM అది దాటితే ఎవ్వరో, అతను FRBM దాటలేదు, వేరే చోట చేస్తున్నాడు అప్పులు. వీళ్ళు చెప్పలేకపోతున్నారు, ఎందుకంటే నీ టైంలో ఏం జరిగింది అని టక్కని తీస్తున్నారు. మన దురదృష్టం ఏంటంటే ఇక్కడే ఇదంతా కూడా ఓన్లీ ఆంధ్రాలోనే ఈ దెబ్బలాట. అసెంబ్లీలో దెబ్బలాడుకోరు. మళ్ళీ వాళ్ళు పోనీ తెలంగాణ వాళ్ళు అసెంబ్లీలో దెబ్బలాడుకుంటున్నారు డాక్యుమెంట్ చూపించి. ఇవాళ చూశాను పేపర్లో, సాక్షి పేపర్లో అనుకుంటాను, కింద వేస్తుంటాడు చిన్న బాక్సులు వేసి చిన్న చిన్న మాటలు రాస్తారు. అందులో ఒక ఎకనామిస్ట్ రాశాడు, 2014 నాటికి 54 లక్షల కోట్ల అప్పు భారతదేశానికి, ఇప్పుడు అది 2,05,00,000 కోట్ల అప్పు. ఎక్కడ 54 లక్షలు, ఎక్కడ 2,05,00,000 కేంద్రం చేసిన అప్పు. చంద్రబాబు నాయుడు గారు కానీ జగన్మోహన్ రెడ్డి గారు కానీ ఎవ్వరూ చస్తే కేంద్రం ఎలా చేస్తుంది ఏంటని అడగరు. చస్తే మాట్లాడరు. అది ఆయన అప్పు చేశాడు, ఈయన అప్పు చేశాడు పోనీ, దాంతోపాటు కేంద్రం కూడా ఇలాగే దేశాన్ని అంతా అమ్మేస్తుంది, ఇలా అప్పుల పాలు చేస్తుంది అని ఒక్క మాట అనరు. దీనికి చాలాసార్లు చెప్పాను, మళ్ళీ చెప్తున్నాను. అప్పు 2 రకాలు ఉంటుందండి. ఇదో రెవెన్యూ ఎక్స్పెండిచరు, క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అని 2 ఉంటాయి. మీకు ఇంతకుముందు స్టోరీ కూడా చెప్పాను. వాడు వెళ్ళి ఒక భూమి కొన్నాడు, ఎక్కడో ఒక 500 గజాలు రిటైర్ అయ్యాక కట్టుకుందామని కొన్నాడు. కొని దానికోసం అప్పు చేయడం మొదలెట్టాడు కట్టడానికి. ప్రతి వాయిదా కట్టాలిగా బ్యాంక్కి. వాడికి వచ్చే జీతం సరిపోవట్లేదు. నీ దగ్గర పక్క వాడి దగ్గర రూపాయి వడ్డీకి అప్పు తీసుకున్నాడు, ఇంకోటి దగ్గర రూపాయన్నర వడ్డీకి అప్పు తీసుకున్నాడు, దాని EMIలు కడుతున్నాడు. దాని రేటు దీనికన్నా ఫాస్ట్గా పెరుగుతుంది అనుకో, వాడు చేస్తున్న పని కరెక్ట్, క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అవుతుంది. అది లేకపోతే రెవెన్యూ ఎక్స్పెండిచర్ అయిపోతుంది. ఇల్లు కట్టుకున్నాడంటే ఇల్లు కోసం అప్పు చేశాడండి అంటే అయిపోయింది. ఇప్పుడు మన వాళ్ళు చేస్తున్నంతా రెవెన్యూ ఎక్స్పెండిచరే. క్యాపిటల్ ఎక్స్పెండిచర్ చంద్రబాబు గారి టైంలో కానీ ఇప్పుడు కానీ ఎప్పుడు కూడా క్యాపిటల్ ఎక్స్పెండిచర్ 25% దాకా రాలా. మీరు కాంగ్రెస్ గవర్నమెంట్ ఎప్పుడైనా చూసుకోండి, ఆంధ్రాలో 25% అవ్వకపోతే అక్కడ తీసేస్తారు సీఎంని. అక్కడ వేరే సెల్ ఉంటుంది ఢిల్లీలో, వాళ్ళు ప్రతిదీ చూసుకుని 25% రాలేదు అనేటువంటి ఒక వార్నింగ్ ఇస్తారు. నేను వెళ్ళి పాండిచ్చేరి సీఎం గారిని తప్పించి వైద్యలింగం ఆయన్ని సీఎం చేసింది నేనే ఇన్ఛార్జిని. నేను చెప్పాను, అతను చాలా పాపులర్ లీడరు రంగస్వామితో జనం ఉన్నారండి మార్చొద్దండి అని. కానీ ఇగో తగ్గిపోతుంది మొత్తం. ఎలాగ మిగతా స్టేట్లు కూడా మొదలెడతాయి. ఎలాగైనా సరే ఆయనకి వెళ్ళి వార్నింగ్ చేయని, ఆయన నా వార్నింగ్ లెక్క చేయలేదు, పార్టీ పెట్టి నెగ్గేశాడు. ఆయన మళ్ళీ సీఎం అయ్యాడు. ఇప్పుడు సీఎం ఆయనే. సో ఏం చెప్తాం, కాంగ్రెస్ అయితే ఒప్పుకోదు, పోతే పోయింది, ఎలక్షన్ పోతే పోయింది. కానీ మనకు ఒక గైడ్ లైన్ పెట్టుకున్నాం, రూపాయలో పావలా ఖచ్చితంగా క్యాపిటల్ ఎక్స్పెండిచర్ చేయాలి. మిగతా 30 అయినా పర్లేదు. పావలాకు మించి వస్తుంది అనుకోండి క్యాపిటల్ ఎక్స్పెండిచర్, అది చాలా ఆరోగ్యకరమైనటువంటి దీంట్లో ఉన్నట్టు. కానీ ఓడిపోతారు. మనకు 26 సీట్లు వచ్చి ఓడిపోయినప్పుడు విజయభాస్కర్ రెడ్డి గారు పరిపాలన చేసిన 3 సంవత్సరాలు హైయెస్ట్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఇన్ ఇండియా. 92, 93, 94 హైయెస్ట్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఖర్చు పెట్టింది. ఇక్కడ 26 సీట్లు వచ్చి తుక్కు కింద ఓడిపోయాం. దానికి ఎలక్షన్కి సంబంధం లేకపోవచ్చు, కానీ కొన్ని లైన్స్ ఉంటాయి. ఇప్పుడు తండ్రి చిన్నప్పుడు సినిమాకి తీసుకెళ్ళు, ఇంకో చోట తీసుకెళ్ళి అంటే తీసుకెళ్ళకపోతే కొడుకు తెగ తిట్టేస్తాడు. మా నాన్న పక్కటి చూడండి ఎంత బాగుంటుందో, మా నాన్న దొంగని. వీడు తీసుకెళ్ళి ప్రైవేట్లో కూర్చోబెడతాడు, ఇంకో చోట కూర్చోబెడతాడు. వాడే ఉద్యోగం వచ్చిన తర్వాత అనుకుంటాడు, మా నాన్న వల్లే కదా నేను ఎంతవాడిని అయ్యాను, మా పక్కింటోడేమో మామూలు బొత్తిగాడు మెకానిక్ అయిపోయి షెడ్లో ఊడుస్తున్నాడు, నేను కూడా మెకానిక్ కావాలని కోరుకున్నాను కానీ నన్ను ఇంజనీర్ చేశాడు అని వస్తుంది ఫీలింగ్.
ఇదే స్టేట్ అయినా అంతే. ప్రజల్లో మార్పు వచ్చే ప్రయత్నం అసలు జరగట్లేదు. ఈ పార్టీ అని ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు, ఆయన చెప్పేది ఏంటి? జగన్మోహన్ రెడ్డి అన్నవాడు రాష్ట్రాన్ని సర్వనాశనం చేశాడు, మొత్తం పంచిపెట్టడం తప్ప ఇంకో పని చేశాడా? ఒక రోడ్డు వేసాడా? ఏం చేశాడని వేయాలి ఓట్లు అని ఆయన అడుగుతున్నాడు. చూస్తే అది చాలా కరెక్ట్. కానీ ఆయన కూడా చెప్తున్నాడు, ఆయన ఇచ్చేదానికన్నా నేను ఎక్కువ ఇస్తాను. ఆయన అమ్మఒడి ఒక పిల్లాడికి ఇస్తే మేము ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలకి ఇస్తాం. ఆయన 10,000 రూపాయలు రైతుకి ఇస్తే మేము 15,000 ఇస్తాం అని ఈయన దానికి డబల్ ప్రామిస్ చేస్తున్నాడు. ఇది ఎలా యాక్సెప్ట్ చేస్తాం? డబ్బులు ఇలా అయిపోవడానికి కారణం ఏంటంటే పంచిపెట్టడం. ఆయన ఇంకా ఎక్కువ పంచిపెడతాను అంటున్నాడు. సరే ఇవ్వకపోవచ్చు అంటే మధ్య పెట్టడమో మోసం అన్నా చేయాలి, లేకపోతే రాష్ట్రాన్ని దివాళాన్న దీయించాలి. ఏదో ఒక పద్ధతిలోనే నెగ్గుతారు అని ప్రజలు అనుకుంటే ఏం చేస్తారు? పొలిటీషియన్కి కావాల్సిన అధికారం. మనం కేంద్ర ప్రభుత్వాన్ని మాత్రం ఇద్దరు అక్కడ ఎవరు వచ్చినా బీజేపీ వాళ్ళకి హ్యాపీ. నేను ఇంత ముందు కూడా చెప్పాను, 25 సీట్లు వాళ్ళవే, వాళ్ళు ఏం చెప్తే అది చేస్తారు. మొన్న అది చూసిన తర్వాత నేను కాశ్మీర్ ఇష్యూ మీద వీళ్ళ వైసీపీ పార్టీ వారి ఫ్లోర్ లీడర్ విజయసాయి రెడ్డి గారు కాశ్మీర్ ఇష్యూ మీద మాట్లాడుతుంటే లైవ్ చూశాను. రాజ్యసభలో ఆయన మాట్లాడాడు. ఆయన క్లియర్గా జవహర్లాల్ నెహ్రూని బీజేపీ వాళ్ళు కూడా అంత దారుణంగా తిట్టరు, అంత దారుణంగా తిట్టాడు జవహర్లాల్ నెహ్రూ. నేను అనుకుంటాను వైఎస్ఆర్ అనే పేరు పెట్టుకుని పార్టీ పెట్టిన తర్వాత వైఎస్ఆర్ అనేవాడికి జవహర్లాల్ నెహ్రూ అంటే దేవుడే. ఎప్పుడు మాట్లాడినా జవహర్లాల్ నెహ్రూ అన్నవాడు ఏ స్టేజ్ నుంచి ఏ స్టేజ్కి ఈ దేశాన్ని తీసుకొచ్చాడరా అన్న దాని మీద ఆయనకు అర్థమయ్యేది కాదు అసలు. ఏంటి ఒక మనిషికి ఆ ఐడియా ఉంటే దేశం ఎంత బాగా ఇది వస్తుందా అన్నంత కమిట్మెంట్తో ఉండేవాడు ఆయన. ఇందిరాగాంధీ అంటే మీకు ఎందుకంటే ఇష్టం అంటే ఒకటే మాట అనేవాడు, నెహ్రూ గారు కూతురండి. అలాంటి మనిషి పేరు పెట్టుకుని, ఎందుకంటే ఈయన రాజకీయాలకు వచ్చేటప్పుడు నెహ్రూ లేడు. నెహ్రూ చచ్చిపోయిన 15 ఏళ్ళకో 16 ఏళ్ళకో ఈయన ఎమ్మెల్యే అయ్యాడు. ఆయన 64లో పోతే ఈయన 78లో ఎమ్మెల్యే అయ్యాడు, ఫస్ట్ ఎమ్మెల్యే. వీళ్ళు పెట్టుకున్న తర్వాత కాశ్మీర్ ఇష్యూలో ఒకసారి రాయ్ బుచ్చర్ అని ఉన్నాడు. ఆయన పేపర్లు చూడండి, మీకు ఢిల్లీలో ఉన్నారు, లైబ్రరీలో ఉంటాయి, లేకపోతే తీన్మూర్తి లైబ్రరీ ఇప్పుడు తీసేట, నెహ్రూ గారి పర్సనల్ లైబ్రరీ ఉంది అక్కడ. అందులోకి వెళ్ళి రాయ్ బుచ్చర్ అతను మనకి జనరల్, ఆ జనరల్ రాసినటువంటి లేఖలు, నెహ్రూ గారు రాసిన లేఖలు అన్నీ ఉన్నాయి అందులో. నెహ్రూని తప్పకుండా నెహ్రూ తప్పు చేశాడు రా అని ఇంకోటనో చెప్పచ్చు, కానీ డాక్యుమెంటరీ ఎవిడెన్స్ తోటి మీరు పార్లమెంట్లో మాట్లాడాలి. వాళ్ళు వీళ్ళు చెప్తుంది మాట్లాడితే అలాగా? విజయసాయి రెడ్డి గారు చార్టెడ్ అకౌంటెంట్, బాగా చదువుకున్నవాడు. ఓన్లీ బీజేపీ వాళ్ళు అప్పుడు ఫేస్ అమిత్ షా మీద వేశారు, ఇంకా బీజేపీ వాళ్ళ మీద వేశారు, మహా ఆనందంగా ఉన్నారండి. నెహ్రూని మనకన్నా ఎక్కువ తిడుతున్నాడు రా. వైఎస్ఆర్సీపీ అనేది బీజేపీ పాలసీలోకి వెళ్ళడానికి మాత్రం కరెక్ట్ కాదు. మీ ఓటర్స్ బీజేపీ ఓటర్స్ కాదు, మీకు వైఎస్ఆర్ని బట్టే మీ పార్టీ. వైఎస్ఆర్ ఏం చేశాడో అవి చేస్తాడనే తప్ప మీ ఐడియా ఈవేళ నా కోసం నేను బీజేపీకి అనుకూలంగా ఉంటే మంచిది అని వెళ్తే మాత్రం దానివల్ల చాలా అనర్థాలు వస్తాయి మీకు, రాష్ట్రానికి కూడా దేశానికి కూడా. అయితే అనుకోవట్లేదు, ఎందుకంటే మొన్న 3 రాష్ట్రాల్లో ఓట్లు ఎక్కువ వచ్చాయి కానీ కాంగ్రెస్కి. ఇప్పుడు నేషనల్ లెవెల్లో ఉన్న అన్ని పార్టీలని కలిపేటువంటి పరిస్థితి వచ్చింది. ఆ శక్తి సోనియా గాంధీకి ఉంది. 2004లో ఆవిడ కలపగలిగింది. ఇప్పుడు ఆవిడ ఆరోగ్యం బాగోలేదు, వచ్చి కూర్చుంటుంది అలా కాసేపు రెస్ట్లెస్గా ఉండి వెళ్ళిపోతుంది ఆవిడ. రాహుల్ గాంధీ కొంచెం ఇప్పుడు బాగా మెచ్యూర్ అయినట్టుగా కనబడుతున్నప్పటికీ ఆ ఫ్యామిలీలో వాళ్ళు ఎవరో చేయాలి తప్ప, ఎందుకంటే ఆ ఫ్యామిలీకి అధికారకాంక్ష లేదు అని అందరికీ తెలుసు. 89లో రాజీవ్ గాంధీ ఓడిపోయాక మళ్ళీ వీళ్ళు ఎవరో ఆ ఫ్యామిలీలో మంత్రులు గింతులు ఎవరు చేయలే. వెనక నుండి అధికారం నడిపించారండి అదండి అని అంటే వెనక నుండి ప్రజలందరూ నడిపిస్తారు అధికారం. ఆ పదవి వ్యామోహం వాళ్ళకి లేదు, ఎందుకంటే మోతీలాల్ నెహ్రూ నుంచి చూస్తున్నారు. మోతీలాల్, జవహర్లాల్, ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ అంతమంది ఉండి వాళ్ళకి ఏముండదు. నాకు 10 ఏళ్ళు చేసేటప్పటికే చిరాకేసి వచ్చేస్తే వాళ్ళకి ఇన్నేళ్ల నుంచి పుట్టినప్పటి నుంచి ఇదే గొడవ, ఎవరితో మాడకూడదు, ఇటు చూడకూడదు, అటు చూడకూడదు, గన్మెన్లు, స్కూల్కి వెళ్ళడానికి లేదు, ఇంటికే మాస్టర్ వస్తాడు, ఏంటి బతుకు?